ఫీఫా వరల్డ్ కప్ లో ఇవాళ మెక్సికో వర్సెస్ దక్షిణ కొరియా, అమెరికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లు జరగనున్నాయి. ఇక మెస్సీ, ఎంబప్పే, ఎర్లింగ్ హాలాండ్, హ్యారీ కేన్ ఇలా స్టార్ ప్లేయర్లు వరల్డ్ కప్ లో ఆడిన తొలి మ్యాచ్లోనే గోల్స్ వర్షం కురిపించి సూపర్ హిట్ అనిపించుకున్నారు. దీంతో మెస్సీతో సమానంగా ఆరోసారి మెగా టోర్నీ బరిలోకి దిగిన పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కూడా ఇదే తరహాలో గోల్స్తో హోరెత్తిస్తాడని ఫ్యాన్స్ ఎంతగానో ఆశించారు. కానీ రొనాల్డో ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడు. దీంతో 52 ఏళ్ల తర్వాత మెగా టోర్నీకి అర్హత సాధించిన పసికూన DR కాంగోతో పోర్చుగల్ పేలవంగా డ్రా చేసుకుంది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో ఎంతో నిర్వేదంతో కనిపించగా అతడి ఆటను విమర్శకులు తూర్పారబడుతున్నారు. మేటి స్ట్రైకర్గా పేరెన్నికగన్న రొనాల్డో మ్యాచ్ మొత్తంలో 25 సార్లు మాత్రమే బంతిని టచ్ చేయగా ఒక్కసారి కూడా టార్గెట్ను షూట్ చేయలేకపోయాడు. ఆరో నిమిషంలోనే తొలి గోల్ చేసిన పోర్చుగల్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. మ్యాచ్ ఆశాంతం కాంగో పెనాల్టీ ఏరియాలో రొనాల్డో ఎప్పుడు చొరబడిన ప్రత్యర్థి డిఫెండర్లు అతన్ని సులువుగా ట్యాకిల్ చేయడం మరింత అసహనాన్ని పెంచింది. ఈ మ్యాచ్లో వైఫల్యంతో క్రిస్టియానో వరుసగా 10వ మ్యాచ్లో గోల్ లెస్గా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తాము అనుకున్న ఆరంభమైతే ఇది కాదు, ఇదేమి ముగింపు కాదు, తర్వాతి మ్యాచ్పై దృష్టి సారిస్తాము అని రొనాల్డో ఎక్స్లో పోస్ట్ చేశాడు. కాగా క్రిస్టియానో ఆటతో విసిగిపోయిన ప్రేక్షకులు మైదానంలో మెస్సీ మెస్సీ అని అరుస్తూ తమ నిరసనను తెలియజేయడం కోసమేరపు.